ఈ మిషన్ తీసుకున్నప్పుడు ఇంజన్కి ఎంత పడింది, బాక్స్కి ఎంత పడింది, టోటల్ ఓవరాల్గా ప్రైస్ ఎంత పడింది అన్న? ముందుగా ఒక గంటకి ఎంతవరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు 4-wheel డ్రైవ్ అయితే? డ్రైవర్ శాలరీ ఏ విధంగా ఉంటుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే జాన్ డీర్ 5075 4-wheel డ్రైవ్ హార్వెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. 75 హెచ్పికి సంబంధించిన హార్వెస్టర్. ఈ హార్వెస్టర్ని అయితే అన్న వాళ్ళు ఒక 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు 55 హెచ్పికి సంబంధించిన 2-wheel డ్రైవ్ ఉండే, రీసెంట్గా అయితే 4-wheel డ్రైవ్ 75 హెచ్పి తీసుకున్నారు. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, మార్కెట్లో ఫీల్డ్ ఉందా లేదా అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే అన్నీ అడిగితే తెలుసుకుందాం. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు ప్రశాంత్. ఓకే అన్న, ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో ఉన్నారు? ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాలు. ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? ఈ మిషన్ అంతా 6 months అవుతుంది. 6 months. ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? ఇప్పటి వరకు 550 hours నడిచింది. 550. దీని ముందు మీకు ఏ మిషన్ ఉండే? 2-wheel ఉండే, జాన్ 55. ఓకే, మరి అది ఉండగా ఆ మిషన్ అద్దనుకుని ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇక అది కొంచెం ఈ బురదలలో ఇది దిగబట్లు అయితే దాంతో ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క మాట అవుతే రైతు ఇబ్బంది పడతాడు. ఊకే పోయిన కాడికి 2-3 సార్లు పోవాల్సి వస్తుందని అది తీసేసి ఇది తీసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం దిగబట్టు ఉన్న కాడ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేస్తుంది కదా. ఇవాళ దిగబట్టు ఉన్నా కూడా కట్ చేస్తుంది, ఇలా దిగబట్టు ఉన్నా కానీ కట్ చేస్తుంది. అదే 2-wheel అయితే అసలు అట్లా, అందుకోసమే ఇది తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. ముందుగా ఒక గంటకి ఎంత వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు 4-wheel డ్రైవ్ అయితే? 4-wheel డ్రైవ్ అయితే గంటకు 3000 అట్లా అవుతుంది. 3000. 2-wheel డ్రైవ్ అయితే 2000. 2-wheel అయితే 2000. నడిచిన దాన్ని బట్టి తీసుకుంటాం. నడిచిన దాన్ని బట్టి. ఓకే అన్న, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది? ఒక గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ తాగుతుంది? ఇది మామూలుగా డ్రై ఫీల్డ్ అయితే ఒక 6 తాగుతుంది, 6-7 తాగుతుంది. 6 లీటర్లు తాగుతుంది. ఓకే. ఇక ఒకవేళ ఇట్లా బురద ఉంటే బురదలకు వస్తే 8 తాగుతుంది. 8 చిల్లర అట్లా తాగుతుంది. అదే 55 హెచ్పి అయితే ఎంత వరకు? 55 అయితే 5 తాగుతుంది. అది 5 లీటర్లు తాగుతుంది. 4.5 అట్లా 4.5-5 లీటర్లు అవుతుంది. ఈ మిషన్ తీసుకున్నప్పుడు ఇంజన్కి ఎంత పడింది, బాక్స్కి ఎంత పడింది, టోటల్ ఓవరాల్గా ప్రైస్ ఎంత పడింది అన్న? టోటల్ అయితే 32 lakhs అయింది. ఓకే. ఓన్లీ సపరేట్ ఇంజన్కు 18,60,000 అట్లా. 18,60,000. మొత్తం 32 అయింది. మొత్తం 32 అయింది. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 12 lakhs కట్టిన. 12 lakhs కట్టారు. ఇప్పుడు ఈఎంఐ ఎట్లా? 6 నెలలకు ఈఎంఐ 6 monthsకి ఒకసారి ఉంటుంది. ఎంత కట్టాల్సి ఉంటుంది? 6 monthsకి 3,15,000 అట్లా. 3,15,000. తర్వాత ఇది ఒక గంటకి ఎన్ని ఎకరాల వరకు కట్ చేస్తుంది? ఎకరం, గంటకు ఎకరం. ఒక 55 minutes 50 minutesలో ఎకరం కట్ చేస్తుంది. 55 minutes డ్రై ఫీల్డ్ మొత్తం డ్రై ఉంటే. ఓకే. ఇట్లా 4-wheel అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇది అంతా ఫిట్టింగ్ అంతా ఎక్కడ చేయించుకున్నారు? కరీంనగర్లో చేయించుకున్నారు. ఫిట్టింగ్ చేయించడానికి ఎంత వరకు ఖర్చు వస్తుంది? అది షోరూమ్ వాళ్ళే చేపించి ఇచ్చేస్తారు. మనం అడ్వాన్స్ కట్టి డౌన్ పేమెంట్ కట్టేసిందంటే వాళ్ళే ఫిట్ చేసి ఎక్కిచ్చి ఇచ్చేస్తారు మనకి. మీకు ఇంతకుముందు ఉన్న 55 హెచ్పి ట్రాక్టర్ హార్వెస్టర్ ఉందా? తీసేసారా? అది తీసేసినాం. అది తీసేసి తీసుకున్నారు. ఓకే. ఇంకేమైనా ట్రాక్టర్ లాంటివి ఉన్నాయా? ఆ ట్రాక్టర్ లేదు, ఇవరకు 45 4-wheel ఉండే, అది కూడా తీసేసినాం. ఓకే. మరి తీసుకున్నారు కదా, దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా లేదా ఏ విధంగా? ఇప్పుడు వరకు అయితే ఓకే. మొన్న సీజన్ వరకు అయితే బాగానే నడిచింది. 450 hours అట్లా నడితే ఈఎంఐను డ్రైవర్ జీతం అట్లా వెళ్ళినాయి. ఓకే. ఇక ఈసారి అదే ఉందయ్యా, ఇక నడిపితే మళ్ళీ ఈఎంఐ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వాళ్ళు అయితే ఈ క్యూఆర్ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చివరస్తా లాంటి ప్లేస్లో షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ క్యూఆర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే కష్టమే. ఓకే. మార్కెట్లో ఫీల్డ్ ఎట్లుంది? మార్కెట్లో ఫుల్ బండ్లు అయిపోయినాయి. ఫీల్డ్ ఉంది కానీ అన్ని ఫుల్ బండ్లు అయిపోయినాయి. లెక్కనే కోసుకుంటారు. ఓకే. ఓకే. ఒకవేళ మన ఛానల్ ఎవరైనా చూసి ఎక్కడికన్నా మీరు అంటే ఏజెంట్గా మెయింటైన్ చేస్తామంటే కూడా పంపిస్తారా? పంపిస్తాం. మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడుకుని మీరు కూడా ఎవరైనా అదే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అన్నా మీరు ఏజెంట్లాగా వర్క్ చేయాలన్న వాళ్ళతో టై అప్ అంటే కూడా కాంటాక్ట్ కావచ్చు.
పూర్తి డీటెయిల్స్ ఇద్దరు డిస్కస్ చేసుకొని కూడా కావాలనుకుంటే కూడా కావచ్చు. ఒకవేళ మనకు డ్రై ల్యాండ్లో అయితే 2 వీల్ వెళ్తూ ఉంటారు. 2 వీల్ వెళ్తాం. 2 వీల్ అయితే ఎంతవరకు ఛార్జ్ చేస్తారు? 2000. 4 వీల్ అయితే 3000. ఓకే ఓకే అన్న. బండి పర్ఫార్మెన్స్ పికప్ కానీ ఏ విధంగా ఉంది? బండి అయితే ఓకే. ఓకే. ఇంతవరకు ఏమన్నా రిపేర్స్ వచ్చాయా? రిపేర్ ఏం లేదు. రిపేర్స్ ఏం లేదు. మామూలుగా డీజిల్ రొటీన్ అయినా దానికి. హార్వెస్టర్ అనగానే మామూలుగా రిపేర్స్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఏమైనా చేయించుకోవాల్సిన మెయింటెనెన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయన్న? ఆయిల్ టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే దానికి ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇక డ్రైవర్ దగ్గర నీట్గా నడిపితే కరెంట్ వైర్లు ఇవన్నీ మంచిగా చూసుకుంటే నడపాలి. డ్రైవర్ దగ్గర ఉంటుంది. డ్రైవర్ చూసుకుని నడపాలి. గ్రీసు కొట్టాలి. 4 వీల్ నడితే 20-30 గంటలకు ఒకసారి గ్రీసింగ్ చేయించుకోవాలి. డ్రైవర్ సాలరీ ఏ విధంగా ఉంటుంది? డ్రైవర్ సాలరీ 75 నుండి 80,000 సీజన్. ఎన్ని రోజులు ఉంటుంది సీజన్? ఇప్పుడు నెల 15 రోజులు, 2 నెలలు వానకాలం. ఓకే, 2 నెలలకు 70,000-80,000 వరకు ఉంటుంది. ఓకే ఓకే అన్న. రోజుకి ఎన్ని గంటల వరకు కోయచ్చు? వర్షాకాలంలో ఎన్ని గంటలకు వస్తుంది? ఎండాకాలంలో ఎన్ని గంటల వరకు పోయచ్చు? ఎండాకాలం అయితే 12-10 పోయచ్చు. ఈ వానకాలం 7-8 పోసే వరకే మంచి పడుతుంది. రైతులు కూడా అద్దంటారు. ఓకే. తర్వాత ఇప్పుడు హీట్ ఏమన్నా వస్తుందా? ఎన్ని గంటలు కోలిస్తే వెహికల్ నుంచి హీట్ వస్తుందా? ఈ బండి హీట్ ఏం లేదు. పాత బండ్లు అయితే హీట్ వచ్చేది బాగా. ఎండాకాలం అయితే బాగా హీట్ వస్తుంది. ఇప్పుడు ఈ వానకాలం కాబట్టి ఏం కాదు. లైట్గా వానకాలం అంటే ఏం కాలేదు. ఓకే. ఈ బండ్లో మీకు ఏమైనా నచ్చని అంటుందా? ఇంకా కంపెనీకి ఇది బాగుంటే బాగుండు అనేది మార్చుకోండి. ఓకే. ఇక గ్రీన్ గోల్డ్ బాగానే ఉంటుంది. అంత బాగానే ఉంది. ఓకే ఓకే అన్న. కొత్తగా ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళకి హార్వెస్టర్ ఇప్పుడు మార్కెట్లో ఫీల్డ్ ఉందంటారా? కాంపిటీషన్ పెరిగిపోయింది అంటారా? ఏమంటారు? ఇక ఫీల్డ్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇక వాళ్ళ ఊర్లో బట్టి వెహికల్స్ ఉంటే తీసుకుంటారు. వెహికల్ లేని కాడ నడుతుంది. వెహికల్స్ లేని కాడ బయట ఊర్లోకి పోయి నడిపించుకోవాలి. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒకవేళ మీరు కూడా ఏజెంట్ లెక్క మీ దగ్గరలో ఈ అన్న వాళ్ళ హార్వెస్టర్తో మీరు నడిపించుకోవాలనుకున్నా కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అన్న వాళ్ళతో మాట్లాడుకొని దానికైతే డిపాజిట్ అమౌంట్ తీసుకుంటారా కొంచెం? అంటే మనకు ఇప్పుడు ఫీల్డ్ బట్టి చూపించి మేము కూడా వెళ్ళి చూసి ఫీల్డ్ వస్తాం. అడ్వాన్స్ లెక్క ఏమైనా ఇస్తే బండి ఎవరైనా డ్రైవర్ నుంచి పంపించి చేపిస్తాం. ఓకే ఓకే అన్న. ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఏజెంట్ లెక్క ఉండాలనుకున్నా కూడా అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా ఉన్నా కూడా అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, దానికి కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి ఈ హార్వెస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న.